గిరిజనుల గొంతు కోస్తున్నారు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడారు. ఈ మాట్లాడుతున్న సందర్భంలో అనేక మంది గిరిజన నాయకులు నా దగ్గరికి వచ్చారు. అన్నా, వారు మేయర్గా ఉన్నంత కాలం ఒక్క గిరిజనుడు వాళ్ళకి గుర్తులేదు. మేము అనేక సందర్భాల్లో మా కులస్తుల కోసం, మా కులపోళ్ల పనుల కోసం, మా ఎదుగుదల కోసం వారిని సంప్రదిస్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూసిన దాఖలాలు లేవు. మేమందరం కూడా వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తాం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాం, ఇవన్నీ చెప్తే నేను వారించా. వాళ్ళు ఏదో చేస్తున్నారని పోటీగా మీరు చేయడం మంచి పద్ధతి కాదు, వద్దు అని చెప్పి వారు వెనకుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా, లేదు చేయించమని చెప్తారా చెప్పండి, రేపటి నుంచే, లేదు ఇవాళ సాయంత్రం నుంచే. ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత వారికి జరిగినటువంటి ఇబ్బందులు, వారికి జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా వారి చేత చెప్పిస్తా. మేయర్ పదవి పోయిందన్నటువంటి ఆక్రోశం, వారి సంపాదన, వారికి వస్తున్నటువంటి సంపాదన మొత్తం కూడా ఆగిపోయిందని ఆక్రోశం. ఒక ఉన్నతాధికారి కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు, ఉన్నత విద్య చదువుకొని ఉన్నాడు. అయ్యా, నా కుమారుడికి టెక్నికల్ శాలరీ అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది. మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక 2-3 వేల రూపాయలు అదనంగా ప్రతి నెల వస్తుంది. దానికి మేయర్ గారి సంతకం కావాలా, మేయర్ గారి అనుమతి కావాలి. ₹1,00,000 ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని అతను తిరిగి ఆఖరికి ₹65,000 తీసుకొని సంతకం పెట్టారు. కౌన్సిల్ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కౌన్సిల్ సమావేశమైన ఖర్చు, వాళ్ళు ఇచ్చిన ఖర్చు 6 లక్షల చిల్లర. ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు నేను కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశా, ₹15,000. ఆలోచన సాగించమని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలందరినీ, మిమ్మల్ని కూడా. ప్రతి నెల మేయర్ ఛాంబర్కి ఖర్చు, సాధారణ ఖర్చు 70,000, 80,000, 60,000. నేను ఈ రోజుకి మేయర్గా బాధ్యతలు తీసుకొని 56 రోజులైంది. ₹56 నాది ఖర్చులో ఇక్కడ కార్పొరేషన్కి. ఇవి కాకుండా ఈ మధ్య ఒక కార్యక్రమం చేశారు, పాపం ఆయన చేత చేయించారు వారి వెనుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేయర్ కుర్చీ మలినమైందే, శుద్ధి చేయాలని, శుద్ధి కార్యక్రమం. నేను ఏమి చేస్తే మలినమైందో, ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు ఆర్జించే నేను జైలుకి వెళ్తే ఈ మేయర్ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా. కార్పొరేషన్ కమిషనర్ సీసీనే ఇదే ఛాంబర్లోకి పిలిచే నిర్బంధించే అతని మీద దాడి చేస్తే జైలుకు పోయిన దానికి నేనేమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ చైర్ మలినమైందా అని అడుగుతున్నా. నేను మేయర్గా బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పా, ఖచ్చితంగా ఈ సీట్లో తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు. నేను మేయర్గా పనిచేస్తున్న జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం. ఈ సందర్భంగా చెప్తున్నా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి, రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు. మగతనం ఉంటే రా రాజకీయం చేద్దాం. మగతనం ఉంటే రా. 2022లో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం.
మొగతనంగా రాజకీయం చేసాం, మగోడు రాజకీయం చేసాం. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ తోలుబొమ్మలాటలో కేతుగాడిలాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు. రా, ప్రజల్లోకి రా, మగాడు అయితే రా, రాజకీయం చేద్దాం. నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే. నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులం మేము.